నన్ను కూడా గుర్తుపెట్టుకుంటావా తమ్ముడు అని అడిగాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. అదేంటి అన్నయ్య అట్లా అంటున్నావు అన్నాను. ఏమరా ఎప్పుడు రోజులు ఒకటేగా ఉండవుగా అన్నాడు. కరెక్ట్గా 2020లో అక్టోబర్లో ఆయనకి కరోనా తగిలి మరణించడం జరిగింది. నాకు చాలా బాధేసింది. ఎందుకు ఈయన ఇట్లా అడిగాడా, నా విగ్రహం పెట్టమని నాకు ముందుగానే ఎందుకు అడిగాడు అని చాలా బాధేసి నేనేంటంటే ఈ సెంటర్లో ఏ విగ్రహాలు లేవు. ఒక శనక్కాయల అంకమ్మ గారి విగ్రహం ఉన్నప్పుడు రెండో విగ్రహం ఘంటసాల గారిది. అప్పుడు సిమెంట్ విగ్రహం పెట్టాం 2007లో. కేజే యేసుదాస్ గారు వచ్చి ప్రారంభించారు దాన్ని. అలాగే తర్వాత మహానటి సావిత్రి విగ్రహం వాళ్ళ అమ్మాయి చాముండేశ్వరి గారు చేసెల్లా ఇచ్చారు ఆ విగ్రహం. అది కృష్ణరాజు గారు, రాధిక వీళ్ళంతా వచ్చి ఓపెన్ చేశారు. ఆ తర్వాత వేరే కార్యక్రమానికి సుహాసిని రావటం జరిగింది. ఇలా అన్నీ జరిగినాయి. 2020లో ఆయన మరణించిన తర్వాత బాలు గారు నాకు చాలా బాధేసింది. ఏంటి విగ్రహం పెట్టమని అడిగినా ఎట్లారా బాబు అని. ఈ 3 విగ్రహాలు పర్మిషన్ లేకుండా పెట్టలా నేను. గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలని చెప్పి బాలుగారి విగ్రహం కోసం విశ్వ ప్రయత్నం చేశా. నానా ఇబ్బందులు పెట్టారు నన్ను. దాదాపు సంవత్సరం తిరిగాను. ఒక రాత్రి ఈ మహానుభావుడి విగ్రహం అప్పటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, ఆయనకి భారతరత్న కూడా ఇవ్వాలి అని గవర్నమెంట్కి లెటర్ రాశాడు. ఇంత అభిమానం ఉంది కదా, మనకి పర్మిషన్ ఎందుకు రాపోద్దులే అని నేను ట్రై చేశాను. రాలేదు. బాగా తిప్పారు, విపరీతంగా తిప్పారు. ఏది ఏమైతే ఏందని ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి మన కొరటిపాడు వాటర్ ట్యాంకుల దగ్గర ఒక రాత్రిపూట పెట్టేశా. తెల్లారేపటికి కార్పొరేషన్ వాళ్ళు దాన్ని పగలగొట్టి తీసుకెళ్ళి ఆ వెనకాల మన బాత్రూమ్స్ ఉంటే బాత్రూమ్స్ దగ్గర పడేశారు ఆయన్ని, ఈ విగ్రహాన్ని. కాళ్ళన్నీ ఇరిగిపోయినాయి. అప్పుడు నేను ఒకటే చేశా, ఇలాగే మీ అందరిని పిలిచి ప్రెస్ మీటింగ్ పెట్టా. ఒక బాలు లాంటి మహానుభావుడికి విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇంతకంటే అవమానం ఏమైనా ఉందా? అలాంటి గాయకుడు మళ్ళీ ఉంటాడా మన తెలుగులో? ఘంటసాల గారి తర్వాత బాలు గారే. దీనికి ఎవరు న్యాయం చేస్తారు ఏంటి అని అడిగా. వెంటనే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు, లోకేష్ నాతో ఫోన్లో మాట్లాడి ప్రెస్ మీట్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు నాని గారు కార్పొరేషన్లో ధర్నా చేశాడు బాలు విగ్రహానికి పర్మిషన్ ఇవ్వాలని. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పిరెడ్డి గారు సీఎం గారు పిలుస్తున్నారు రంగారావు గారు అని చెప్పి నన్ను సజ్జల గారు తీసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళాం. అయితే ఏదో మా అధికారులు పొరపాటు చేశారు, మీరేం అనుకోవద్దండి, అది ఎంత ఖర్చు అయితే అంత మళ్ళీ మేము చేసి పెడతామని చెప్పి సజ్జల గారి ఆధ్వర్యంలో అప్పిరెడ్డి గారు తీసుకొని మళ్ళీ దాన్ని ఒక 2 లక్షలు ఖర్చు పెట్టి విగ్రహం ఇక్కడ పెట్టారు. అది నేను సాధించిన విజయం అన్నమాట. ఏదన్నా పట్టుదల అట్లా చేసుకుంటూ వచ్చాను 50 ఏళ్లలో. నేను పిలవని నటుడు అంటూ లేదు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కమలాసను, శ్రీదేవి, వాణిశ్రీ, బి సరోజ, ఒక్క సావిత్రి గారిని తప్ప అందరిని పిలిచాను. అలాగే ఇప్పుడు తరాన్ని అయితే నేను ఎవరి జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు మనకు అందరూ ఇప్పుడు తరం వాళ్ళు. అందుకని భగవంతుడి దేవల 50 ఏళ్ళు పూర్తి చేశాను. ప్రభుత్వం కళారత్న అనే అవార్డు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నన్ను సత్కరించింది. ఇక్కడ చేయలేదులేండి, గుంటూరు ఎప్పుడైనా పుట్టింట్లో ఉండదు విలువ బయట ఉన్నట్టుగా. ఇక్కడ చాలా సంవత్సరాలు ఉన్నాయి కానీ ఎవరు నన్ను గుర్తించలేదు. అది కూడా నాకు కొద్దిగా బాధగానే ఉంటుంది. సో ఇక తర్వాత ఏమైందంటే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు నా ప్రోగ్రాంలు 50 ఏళ్లలో 5000 ప్రోగ్రాంలు చేసిన వ్యక్తిని నేను. 5000 ప్రోగ్రాంలు 50 ఏళ్లలో. అలాగే అమెరికన్ యూనివర్సిటీ ఈ మధ్య పోయిన నెల నెల్లూరులో డాక్టరేట్ ఇచ్చి నన్ను గౌరవించారు. ఇది నేను సాధించిన విజయాలు. నాది చివరి కోరిక ఏంటంటే ఇంకొకే ఒక కార్యక్రమం ఉంది. గుంటూరులో గోల్డెన్ జూబ్లీ చేసుకోవాలి. హైదరాబాద్లో అందరూ సహకరించి దాదాపు 15 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ బ్రహ్మాండంగా చేసాం. సినిమా పరిశ్రమ అంతా వచ్చింది. గుంటూరులో రేపు ఆగస్టులో చేయబోతున్నాను.
కమల్ హాసన్ నాకు 40 ఏళ్ల క్రితం గుంటూరు రావటం జరిగింది. అదే కమల్ హాసన్ని అడిగా పోయి, బాబు మరి నువ్వు 40 ఏళ్ల క్రితం వచ్చావు, నువ్వు ఇప్పుడు పెద్ద నటుడివి మరి అంటే ఏం తేడా లేదు రంగారావు గారు, మీరు అలాగే ఉన్నారు, నేను అలాగే ఉన్నాను, తప్పకుండా మీరు డేట్ చెప్పండి నేను వస్తానన్నాడు. కమల్ హాసన్ గారిని ముఖ్య అతిథిగా తీసుకొని ముఖ్యమంత్రిని కలవటం జరిగింది ఈ మధ్య. నేను ఆయన్ని కూడా చెప్పాను, ఒక కళా సంస్థ 50 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏది లేదండి, మందే ఆ సంస్థ ఇంతవరకు అని చెప్పడం జరిగితే ఆయన చాలా మెచ్చుకొని నాకు డేట్ చెప్పు నేను కూడా వస్తానన్నారు. ఈ కార్యక్రమం అద్భుతంగా మీ అందరి సహకారంతో విజయవంతం చేసి ఆ తర్వాత హాయిగా కృష్ణారామ అనుకుందాం అనుకుంటున్నాను. ఇంతటితో సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగారావు గారు కళా దర్బార్ అనే సంస్థతో ఎన్నో కళా సేవలు చేయటం జరిగింది. కళారంగానికి గుంటూరు కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతోమంది కళాకారులని ఆదుకోవటం జరిగింది. కరోనా సమయంలో కానీ తర్వాత వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా చాలామంది కళాకారుల్ని రంగారావు గారు ఆదుకోవటం జరిగింది. వారు 50 సంవత్సరాలు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు గాను గుంటూరు నగరంలో భారీ ఎత్తున ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఆయనకి మంచి సన్మాన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. నేను ఒక బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను. ఆయనకి ఇన్నాళ్ళు చేసినందుకు గాను ఆయనకి గౌరవించుకోవాల్సిన బాధ్యత నగర ప్రజలుగా మనందరిపైన కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కళా దర్బార్ మరి వ్యవస్థాపకులు రంగారావు గారిని, పొత్తూరు రంగారావు గారిని మనం సన్మానించుకునే అవకాశం త్వరలోనే ఆ తేదీలు కూడా ప్రకటిస్తాం. దాన్ని భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించుకుందాం. మనం అందరం కలిసి ప్రజా సంఘాలు, గుంటూరులో ఉన్న పెద్దలు, అందరితో ఇంటలెక్చువల్ అందరూ కలిసి ఆయన సన్మానించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించి సినీ ఇండస్ట్రీ తరఫున మేము వెళ్ళి అడిగితే ఎవరు రారు కాబట్టి రంగారావు గారినే అడిగాం. ఆయనే వాళ్ళని రికమెండ్ చేస్తామని చెప్పారు. అందువల్ల ఎందుకంటే ఈ సెంటర్ను కూడా భవిష్యత్తులో ఇది నా సెంటర్, ఇంతమంది కళాకారులు ఈ సర్కిల్లో ఉన్నారు, దీన్ని కళా దర్బార్ సెంటర్గా మనం నామకరణం చేయాలని చెప్పి కళా దర్బార్ సర్కిల్గా దీన్ని నామకరణం చేయాలని చెప్పి మనం ఇప్పుడున్న మేయర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి మాకు ఆలోచన ఉంది. దాని ప్రకారం కళా దర్బార్ సర్కిల్గా దీన్ని నామకరణం చేయమని, ఎందుకంటే నాజ్ సెంటర్ అనేది అట్లా పడిపోయింది. నాజ్ బిల్డింగ్ అమ్మేసినా కానీ, వాళ్ళు సినిమా హాల్ ఎత్తేసినా కానీ ఇది నాజ్ సెంటర్గానే ఉంటుంది. కాబట్టి ఇంతమంది కళాకారులు ఈ సర్కిల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ నేతలు, సేవా మొత్తం, దానివల్ల దీన్ని కళా దర్బార్ సెంటర్గా నామకరణం చేయాలనే ఒక ప్రతిపాదన పెట్టాలని, దానికి మీ అందరి ఆమోదం, మద్దతు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఇవాళ. రంగారావు గారి గురించి దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. ఆయనలో ఉన్నటువంటి కళా తృష్ణ ఇంత దూరం తీసుకొచ్చింది. గుంటూరులో దాదాపుగా ఒక 50 సంవత్సరాల పాటు, నేను పత్రికా రంగంలో 30 ఏళ్ళుగా ఉన్నా. 30 ఏళ్ళుగా నాకు రంగారావు గారు తెలుసు. ఆనాడు నేను ఎలా చూసిన రంగారావు గారు ఇవాళ అలాగే ఉన్నారు ఆయన. ఈ విగ్రహాల ఏర్పాటు గురించి నేను సండే బుక్స్లో కాలమ్స్ కూడా రాశాం. అప్పట్లో సండే బుక్ స్టేట్ వైడ్ మొత్తం ప్రచారం చేసింది. తర్వాత మన ఐటెం చూసి చాలా, అలాగే కృష్ణరాజు విగ్రహం కూడా మనం అక్కడ పెట్టించారు. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. రంగారావు గారి యొక్క కళాతృష్ణ చాలామందికి ఇన్స్పిరేషన్ అయింది. ఇలా విగ్రహాలు పెట్టాలి, ఒక కళ ఆరాధన అనేటటువంటిది ఈయన నుంచే మనం నేర్చుకోవచ్చు. ప్రధానంగా గుంటూరులో ఇప్పుడు సావిత్రి విగ్రహం కానీ, అలాగే ఆయన ప్రతి సంవత్సరం 2-3 కార్యక్రమాలు చేస్తారు విజ్ఞాన మందిరంలో, ఎంతో వైభవంగా ఉంటాయి. ఒక 3-4 గంటలు అన్ని కష్టాలు మర్చిపోయి ఆ కార్యక్రమంలో ఆస్వాదించవచ్చు. అటువంటి వ్యక్తితో
ఒక 10 నిమిషాలు ఇవాళ నేను కూర్చున్నందుకు మహదానందంగా ఉంది. నిన్న మెసేజ్ పెట్టారు, వస్తారా శర్మాజీ అని. అయ్యో భలేవారే, తప్పకుండా. అంటే ఆయన ఆపేక్ష అందరం వచ్చి కాసేపు బాలసుబ్రహ్మణ్యం ఆయన గురించి చెప్పడం అనేటటువంటిది అసాధ్యం. ఆ మహానుభావుని గురించి చెప్పాలంటే ఓ పూట పడుతుంది. ఆయన పాటల గురించి, ఆయన తాదాత్మ్యత గురించి, ఆయన పాడిన విధానం గురించి మనం చెప్పుకోవాలంటే అది అసాధ్యం. రాయటం కూడా కష్టమే, మా అక్షరాలకు కూడా దొరకరు ఆయన. అటువంటి అద్భుతమైనటువంటి పాటలు మనకి పాడి మన నుంచి ఆయన వెడలి వెళ్ళిపోయినారు. ఆయన ఎక్కడికి వెళ్ళలా, ఆయన పాటల్లోనే ఉన్నారు, ఆయన మన మనసుల్లోనే ఉన్నారు. అయితే మనం ఆయన ఆరాధన అనేటటువంటిది ఇదిగో ఇలా వచ్చి కాస్త పూలు జల్లి ఆయనతో మనం 10 నిమిషాలు మమేకమైనటువంటిది ఒక మంచి అద్భుతమైనటువంటి సందర్భం. ఇది అవకాశం ఇచ్చినందుకు రంగారావు గారికి, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మరి ఈరోజు గాన గంధర్వ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన వేడుకల్ని జరుపుకునేటటువంటి సందర్భంలో వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కళా దర్బార్ వ్యవస్థాపకులు కళా సామ్రాట్ పొత్తూరి రంగారావు గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గుంటూరు జిల్లా అంటేనే కళలకు ఒక కాణాచి, కళల ఖిల్లా ఇది. మరి అలాంటి గుంటూరు నగరంలో ఏ సాంస్కృతిక కార్యక్రమం చేపట్టాలన్నా కానీ మా పొత్తూరి రంగారావు గారి హాజరు కానీ పాత్ర కానీ లేకుండా అది అసాధ్యం అనేసి మేము అనుకుంటున్నాం. మరి ఇంత చక్కటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఘనంగా మరి గుంటూరు నగరానికి ఎంతోమంది కళాకారుల్ని తీసుకొచ్చి పరిచయం చేసినటువంటి మహానుభావులు కళా సామ్రాట్ పొత్తూరు రంగారావు గారు. మరి అలాంటి వ్యక్తి గుంటూరు నగరం నడిబొడ్డున శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేటటువంటిది ఒక చరిత్రగా నిలిచిపోవాలనేసి ఆశిస్తూ మరి మిత్రులు అన్నట్టుగా మరి ఈ నాస్ సెంటర్ కూడల్ని రాబోయేటటువంటి రోజుల్లో మేయర్ గారు కూడా ఒక హామీ ఇవ్వటం జరిగింది. తప్పకుండా దీనికి కళా దర్బార్ అనేటటువంటి నామకరణతో మనం ముందు ముందు పిలుచుకోబోతున్నాం. మరి ఇంత చక్కటి అవకాశాన్ని, ఇంత చక్కటి సందర్భాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా, కళాకారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన జ్ఞాపికలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఒక చక్కటి పాటని ఇక్కడ నేను ప్రజెంట్ చేయబోతున్నాను. పల్లవించవానా గొంతులో, పల్లవి కావానా పాటలో, పల్లవించవానా గొంతులో, పల్లవి కావానా పాటలో, ప్రణయ సుధారాగా నా బ్రతుకు నీది కాదా. మరి అలాంటి మాలాంటి ఎంతోమంది వర్ధమాన మరి ఔత్సాహిక గాయకులందరికీ కూడా ప్రేరణనిచ్చినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మరొకసారి జన్మదిన సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు మా గురుతుల్యులు శ్రీ రంగారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాలని నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి కళాకారులందరికీ ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ మిర్యాల గోపికుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవటం, ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పొత్తూరు రంగారావు గారికి మా కళాకారులందరి తరఫున కూడా వారిని పెద్ద మనసుతో హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి పొత్తూరు రంగారావు గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా వారిని తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. మరి వారు అనేక కార్యక్రమాలు మరి బాలసుబ్రహ్మణ్యం గారితో చేసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఆశయ సాధన కోసం మన కళాకారులు అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. త్వరలోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ గారి ఆధ్వర్యంలో పెద్ద గాన కచేరీ జరుపుతున్నాం గుంటూరులో. ఆ డేట్ మీకు త్వరలో తెలియజేస్తాను. ఆ తర్వాత ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ మా గోల్డెన్ జూబ్లీ ఉంటుంది. గౌరవ అతిథిగా కమల్ హాసన్ గారు ఇచ్చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. దానికి కూడా మీ అందరూ ఆహ్వానిస్తానని తెలియజేసుకుంటూ, సాయంత్రం కూడా కార్యక్రమం ఉందంట అన్నదాన సమాజంలో. ఇప్పుడు మిర్యాల ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. గాన గంధర్వుడు జాతీయ స్థాయిలోనే కాదు,
అంతర్జాతీయ స్థాయిలో అతి తక్కువ సమయంలో కీర్తి ప్రతిష్టలు గాయించినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా మా భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. మరి వాస్తవంగా గుంటూరులో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మన కళా దర్బార్ వ్యవస్థాపకులు పుత్తూరు రంగారావు గారు ఎంతో కృషి చేశారు. ప్రభుత్వం నుండి చిన్న చిన్న అబ్జెక్షన్స్ వచ్చినా కూడా వేరే చోట పెట్టడానికి ఆఖరికి ఆయన కృషి ఫలించి ఇక్కడ నా సెంటర్లోనే అందరితో పాటు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నా సెంటర్కి ఇంత మంచి పేరు, దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకుందంటే మన పుత్తూరు రంగారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మహనీయుల యొక్క శిలా విగ్రహాలు ఇక్కడ స్థాపించడం వల్లే జరిగిందనేది మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం గారికి ఘనమైన నివాళులు మా యొక్క సంస్థ తరఫున సమర్పించుకుంటున్నాను. ఈరోజు నా సెంటర్లో మన రంగారావు గారు ఏర్పాటు చేసిన బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా ఇక్కడ అందరం కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదే రోజు మన రఘురామయ్య గారికి కూడా 128వ జయంతి అవ్వటం, ఈ 2 ప్రోగ్రామ్స్ ఒకేసారి చేయడం కూడా చాలా గౌరవకార్యంగా నేను భావిస్తున్నాను. మన రంగారావు గారు ఆయన తలపెట్టారంటే ఆ పని అయ్యేదాకా కూడా నిద్రపోరని మా అభిప్రాయం. 100% అది సక్సెస్ అయ్యేదాకా కూడా రంగారావు గారి పట్టు విక్రమార్కులాగా చేసి సాధించి ప్రజల అభిమానాలని పొందుతారనేసి ఎలవెల్లా ఇంకా కంటిన్యూ చేస్తూ ఆరోగ్యాలతో వాళ్ళు కూడా రంగారావు గారు ఉండాలని ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం గారిది కానీ రఘురామయ్య గారి కానీ జయంతిలో పాల్గొన్నందుకు సంతోషకరంగా ఉంది. ఇంకా ముందు కూడా వారు చేసిన సేవలు ప్రజలకి తెలియజేయాలనేసి ఇలాంటి అవకాశాలు వచ్చి ఇప్పుడు యువతకు కూడా బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తెలుసు, మన రఘురామయ్య గారిది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఒక యువతలో స్ఫూర్తిని తేవాలనేసి నా ఆకాంక్ష. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆ మధ్య ఒక అద్భుత గాయకుడు ఉన్నాడు, సుధీర్ బాబు. సుధీర్ బాబు ఎవరో కాదు, నా శిష్యుడే. నేను దాసరి సంగీత కళాశాల నేను నడిపినప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం నా స్టూడెంట్గా చేరి ఫస్ట్ 10 రూపాయలు ఫీజు కట్టి నా స్టూడెంట్గా అయ్యి ఇవాళ అందులో నేర్చుకొని ఒక గొప్ప గాయకుడిగా గుంటూరు నగరంలో ఉన్నాడంటే మాకు గర్వకారణం. మా దాసరి సంస్థకి సుధీర్ ఒక పాటతో నివాళులు అర్పిస్తారు. పద్మభూషణ్ గాన గంధర్వులు ఎస్పి బాలు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున కళారత్న కళా సామ్రాట్ శ్రీ పుత్తూరు రంగారావు గారు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, కళాకారులకు అందరికీ కూడా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. బాలు గారి గురించి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు చాలామంది ఆయన వేణుల్లో కొనియాడారు. ఆయన కీర్తి మనము ఎంత చెప్పినా తరగనిది. అటువంటి గాయకులు ఘంటసాల గారి తర్వాత అటువంటి అద్భుతమైన గాయకులు ఎవరా అనుకున్నప్పుడు ఎస్పి బాలు గారు ఈ సినీ రంగంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఎంతోమంది మన 2 రాష్ట్రాల్లో కూడా అలాగే సౌత్ నార్త్లో కూడా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి వారు నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అటువంటి అద్భుతమైన గాయకుల పాట మనం ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా మనం ఎక్కడో చోట వింటూనే ఉంటాము. ఎంతోమంది కళాకారులకు కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అటువంటి బాలు గారికి ఘన నివాళులు అర్పిస్తూ వారు పాడిన ఒక పాటను పాడి వినిపిస్తాను. విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే, ఏ దివిలో విరిసిన పారిజాతమో.
పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే నీలి మొగురులు పిల్లగాలితో ఆలపించగారావే కాళియాదియలు గల్లు గల్లు మన రాజహంసల రావే ఏ దివిలో విదిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సుధీర్ మంచి పాట గుర్తు చేసావు. ఇప్పుడు మా లోకల్ సింగరు, మంచి సింగరు, మంచి వ్యాపారవేత్త కూడా రాధారాణి గారు ఒక పాట పాడతారు. పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం ఈ వేడుకలు చేసుకుంటున్నాం. మన పొత్తూరి రంగారావు గారి ఆధ్వర్యంలో గుంటూరు నా సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తెలియని వాళ్ళు లేరు. ఆయన అన్ని భాషల్లో కూడా అన్ని వాయిస్లతో, అంటే వాయిస్లను కూడా ఇమిటేట్ చేసి అందరి గొంతులతో పాడగలే ఏకైక వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారే. ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారి పాటలు కూడా వాయిస్ మార్చి ఇది కది కాదు చిత్రంలో బొమ్మకి వాయిస్ ఇచ్చి అలా ఎన్నో రకాలుగా మంచి వాయిస్తో అన్ని భాషలతో పాడినటువంటి గొప్ప వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనందరికీ తెలుసు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకి అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలండి. పొత్తూరు రంగారావు గారు లాస్ట్ టైం డిసెంబర్లో కూడా మన సావిత్రి గారి విగ్రహారానికి అలాగే మంచి కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే ఎక్కువ మేల్సే పాడతారు. సో నేనేంటంటే రాజువయ్య మహారాజువయ్య అనే సాంగ్ యాక్చువల్గా శోభన్ బాబు గారిది, కానీ మహారాజు అనే పదం అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఆ పాటని ఒక 2 లైన్స్ నేను ఇప్పుడు పాడతాను. శిఖరాన కొలువైన స్వామి నీ కంట పొంగేనా గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు త్యాగం నీ ధర్మం దానం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. ఎప్పటికీ కూడా బాలసుబ్రహ్మణ్యం గారు రాజే మహారాజే. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ రంగారావు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడాను మా కృతజ్ఞతలు. అందరూ అన్ని విషయాలు అన్నీ మాట్లాడారు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. కాబట్టి నేను ఒక పల్లవి చరణం పాడి వినిపిస్తాను. మామా చందమామా వినరావా నా కథ మామా చందమామా వినరావా నా కథ వింటే మనసు ఉంటే కలిసేవు నా జత మామా చందమామా నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు జాబిల్లి నీ హాయి
పాపలకు జోలలు మామా చందమామా వినరావా నా కదా వింటే మనసు ఉంటే కలిసేవు నా జత మామా చందమామా. థ్యాంక్ యూ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 79వ జయంతిని పురస్కరించుకొని సంస్మరణ సభను ఏర్పాటు చేసిన కళారత్న కళా దర్బార్ వ్యవస్థాపకులు పొత్తూరు రంగారావు, డాక్టర్ పొత్తూరు రంగారావు గారికి ముందు అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ పరిసరాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటుగా వాళ్ళ జన్మదినాలు, వర్ధంతులు తప్పనిసరిగా వచ్చి ఒక టీంతో వాళ్ళకి నివాళులు అర్పించడం అంటే ఇక అంతమించి అటువంటి ప్రముఖులకు మనం ఇచ్చే కానుక అనేది ఏం లేదు. కాబట్టి సార్ని అభినందించాలి మనం. ఇక బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఇక చెప్పే పనే ఉంది. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేళ అన్నట్టుగా 9 నుంచి 10 లాంగ్వేజ్లో అద్భుతమైన గీతాలు ఆలపించి అటు అల్లురామలింగ, ఇటు రాజుబాబు, ఇక రామారావు నాయసరి ప్రతి ఒక్కళ్లకు అనుకూలమైన ఒక మిమిక్రీ టోన్తో మరి అద్భుతంగా 45,000 పైచిలుకు పాటలు పాడిన అద్భుతమైన గాయకులు. మరి ఆయన గారి గురించి చెప్పుకుంటే యథార్థంగా చెప్పాలంటే పాత తరానికి కొత్త తరానికి ఒక వారధిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ యొక్క పాటల ప్రోగ్రాంలో ఒక జడ్జిగా, అంటే ఘంటసాల తరంలో ఆ పాట ఎందుకు పాడాల్సి వచ్చింది, ఎవరు రాశారు, ఎలా రాశారు, ఇవన్నీ ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు లేరు. ఆ రంగంలో మనం ఒంటరోళం అయిపోయాం. కానీ ఈ సంస్కృతిని ప్రోత్సహించి ప్రముఖుల యొక్క ఈ యొక్క విగ్రహాలని స్థాపించిన మరి రంగారావు సార్ యొక్క హృదయాన్ని మనం అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి సార్కి సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కళ్ళని అభినందిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ముగిస్తున్నాం. ముగించే ముందు ఒక చిన్న మాట. ఇటీవలే పోయిన నెల రవీంద్ర భారతిలో నా గోల్డెన్ జూబ్లీ చేశాం. తెలంగాణ ప్రభుత్వం కూడా అందులో సహకరించింది. ఇక్కడ ప్రత్యేక సాక్ష్యం బాబురావు గారే. దాదాపు 12 మంది సినిమా యాక్టర్లు వచ్చారు ఆ రోజు. రవీంద్ర భారతి చరిత్రలో అంత జనం ఎప్పుడు రాలేదని ఆలీ అంటం జరిగింది. ఆ రోజు అంత విపరీతమైన జనం వచ్చారు. చాలా గ్రాండ్గా ఆ కార్యక్రమం నిర్వహించాం. నేను ఇక్కడ ఉన్న అందరినీ నాకు మీరందరూ అంటే చాలా గౌరవం, ప్రేమ, అభిమానం. అయితే ఒక చిన్న నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే రంగారావు గారికి గర్వం, ఆయన ప్రోగ్రాంలకి రాడని ఒక టాక్ నా మీద తీసుకొచ్చారు. అది మంచి పద్ధతి కాదు. నాకు ఏమీ లేదు. మీరు ఎవ్వరు ఎంత చిన్న సింగర్ పిలిచినా వస్తాను, ఎవరు పిలిచినా నేను గెస్ట్గా వస్తాను. అందుకని దయచేసి అది పోగొట్టండి. తర్వాత కొద్దిగా 50 ఏళ్ల చరిత్ర గల ఒక సంస్థ, ఒక డాక్టరేట్ వచ్చింది, ఒక గిన్నీస్ బుక్ రికార్డు ఉంది, మొన్నే చంద్రబాబు కళారత్న ఇచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ అందరూ వేసే ఫోటోల్లో నా శిష్యుడు బాలస్వామి ఫోటో, వాళ్ళ ఫోటోలు అందరూ వేస్తారు. నా శిష్యులు చాలామంది ఫోటోలు వేస్తారు. నేను కాదన్ను. కనీసం రంగారావు గారి ఫోటో ఓ పక్కన వేసి పిలిస్తే తప్పకుండా వస్తానంతే. ఇది నా మనసులో ఉన్న బాధ. ముఖ్యంగా మా గురుగారు మిర్యాల ప్రసాద్ గారికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ పద్ధతి మీరు మార్చుకోండి. గుంటూరులో నాకు ఇక్కడ గౌరవించారు, నాకు అది చాలా బాధ కలుగుతుంది. ఎన్నోసార్లు బాధపడ్డా నేను. అదేమంటే మీరు రారండి అంటారు. ఎందుకు రాను, పిలవండి. ఇప్పుడు నాకు కళారత్నం వచ్చింది, అదే రోజు నాన్నగారు ప్రోగ్రాం చేశారు. నేను వచ్చే నాన్నగారు బిజీగా ఉన్నాడు. ఆ రోజు ఆయన మోహన్ మోడో సేవలో కప్తాడేమో ఆనందపడ్డా నేను. కప్పల నేను అంటుంది ఎందుకంటే కళారత్నం పొద్దున పూట తీసుకున్నా, సాయంత్రం ప్రోగ్రాంకి వచ్చా. మరి ఆయన హడావుల్లో ఉన్నాడు, మర్చిపోయాడు, ఏం జరిగింది. నేను 5 నిమిషాల్లో మళ్ళీ వెంటనే బయలుదేరి వచ్చేసా. నేను అనేది ఏంటంటే అది నాకు అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో, తాష్కెంట్లో, సింగపూర్లో, లండన్లో, జపాన్లో నాకు సన్మానాలు జరిగినాయి. మన పుట్టింట్లో, మన ఊళ్ళో ఎందుకో నన్ను ఒక సపరేట్గా చూస్తారు అందరూ. అది నాకు కొద్దిగా బాధ కలిగిస్తుంది. సుధీర్కి బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఆ పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే నాకంటే సీనియర్లు ఉంటే మీరు గౌరవించండి, కాదన్ను. మరి కళారంగంలో ఒక 50 ఏళ్ళు నడపడం అంటే మీకు తెలుసు. ఒక 20 ఏళ్ళు నడిపేటప్పటికే ఎన్ని బాధలు ఉన్నాయో. మీరు కేవలం కచేరీలు పెడతాను, నేను కచేరీలు కాదు, అన్ని రకాల కార్యక్రమాలు, ఉగాది పురస్కారాలు, సినిమా యాక్టర్లు లెజెండ్స్ని తెచ్చా. ఎన్టీఆర్ దగ్గర నుంచి ఒక్క ఘంటసాల గారిని తప్ప అందరినీ తీసుకొచ్చా నేను. అన్ని కచేరీలు పెట్టా, అన్ని పెద్ద ప్రోగ్రాంలు చేశా. కాబట్టి
అది మీరందరూ దయచేసి అది మీ మనసులో పెట్టుకొని రేపు గుంటూరులోని ఒక నెల తర్వాత ఇందాక నాని గారు అనౌన్స్ చేశారు, గుంటూరులోని కళా సంస్థలంతా ప్రజా సంస్థలంతా కలిసి ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. అందులో మీ అందరూ కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రంగారావు గారు చెప్పినట్లుగా కళారంగానికి ఆయన చేసిన సేవలు చాలా అద్భుతము. 50 years నుంచి చేస్తున్నా అంటే చాలా గొప్ప విషయం. అటువంటి ఆర్గనైజర్ అని అటువంటి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఆర్గనైజర్ అందరూ కూడా కళాసేవ చేసేవాళ్ళు. ఆయన్ని సగౌరవంగా ప్రతి కార్యక్రమం ఆహ్వానించి ఆయన బ్యానర్లో కూడా ఫోటో వేస్తూ ఆయన్ని గౌరవించుకుంటే మంచిదని నా అభిప్రాయము. అలా కాకుండా ఏదో ఊరక నామకార్థానికి రండి అనే దానికంటే కూడా ఇది నా మనసులో అభిప్రాయం చెప్తున్నాను. రంగారావు గారు కూడా నాతో చాలా మార్లు చెప్పారు. అందుకని ఆయన సముచితంగా గౌరవించుకోవాలి. వేరే తెలంగాణ రాష్ట్రానికి అంత మంచి గౌరవం ఇచ్చి వాళ్ళు చేస్తున్నప్పుడు మన సొంత గడ్డ మీద మన గుంటూరులో ఆయన కూడా మనము గౌరవించుకొని సగౌరవంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఆర్గనైజర్లు పిలిచి ఆయన ఫోటో బ్యానర్లో వేసి ఆయనకి చక్కగా గౌరవిస్తే ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశించేది అదే. ఇది అందరూ కూడా గమనించడం ప్రార్థిస్తున్నాను. వేరే విధంగా అనుకోవద్దు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నేను ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నా. రేపు నా గోల్డెన్ జూబ్లీ అయిపోయాక నేను రిటైర్డ్ అయ్యాక నేను ఏమనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అన్నదాన సమాజంలో మన సుధీర్ ఏదన్నా ప్రోగ్రాం పెట్టుకుంటాడు, ఆ రెంట్ నేను భరిస్తానని చెప్తాను. ఇక నుంచి ఏదైనా సరే మీరు ఏ కార్యక్రమం పెట్టుకోండి, నా వంతు 5,000 ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు కూడా నాకు ప్రథమ స్థానం ఇస్తారని ఆశిస్తూ మన గోపి గారు మాట్లాడతారు. ఇక నుండి పెద్దవారు పొత్తూరు రంగారావు గారిని ప్రతి ప్రోగ్రాంలో కూడా వారిని గౌరవించుకోవడం జరుగుతుంది. ప్రతి ప్రోగ్రాంకి వారిని ఇన్వైట్ చేయాల్సిందే. మన అన్నదాన సమాజంలో జరిగే ప్రతి ప్రోగ్రాం కూడా బాబురావు గారు, మన ఖాదర్ గారు, ఇస్మాయిల్ గారు అందరూ కూడా అందరి సమక్షంలో చెప్తున్నాను. వారి ఫోటో కూడా ప్రతి బ్యానర్లో కూడా వాటికి మనం సముచిత స్థానం కల్పించాల్సిందే. వారు చేసిన సేవలు మనందరికీ తెలుసు. వారు ఎక్కడెక్కడ అనేక దేశాల్లో వారిని గుర్తించినప్పుడు మనం గుర్తించకపోవడం అనేది నిజంగా మనకు ఎంతో బాధాకరం. వారిని ఇక్కడ నుంచి ముందు మనం చాలా గౌరవించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పెద్దలందరూ కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. రంగారావు గారు అది తేడా నాకు లేదంట, క్షమించండి. పేరు వ్యక్తి మీరు చాలా గొప్పవారు, అందులో సమస్య లేదు. కానీ మీరెక్కడ సార్, మీరు చెప్పి మిమ్మల్ని పొగిడి ఎక్కువ కూడా నాకు లేదు గురుగారు. మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. కళారంగం మా హృదయాలు నిలిపారు మీరు. నేను చెప్పేది ఏంటంటే, గురుగారు ప్రసాదరావు గారు, రంగారావు గారు గొప్ప మన సన్మానం చేస్తున్నాం త్వరలో. కార్యాచరణ చేయండి సార్. అదొక్కడే చేయడానికి ఫోన్ తీసుకున్నాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ టు కండక్ట్ దిస్ ఫంక్షన్ సార్. థ్యాంక్ యూ.